అంబేద్కర్ గారికి, జై భీమరావు అంబేద్కర్ గారికి, జై భీమరావు అంబేద్కర్ గారికి. మరి ఈ భారతదేశంలో అనగానటువంటి జాతులటువంటి మన దళితులకి ఈ పెత్తందారుల యొక్క ఆధిపత్యములో చదువు లేదు, పనిపాట లేదు, శుభ్రత లేదు. ఊరు బయట పెట్టినటువంటి ఆ తరుణంలోన అంబేద్కర్ గారు తన జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చెవి చూశాడు. వాటికన్నిటికీ రూపాపడానికి అంబేద్కర్ గారు 124 దేశాలలో తిరిగి భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించాలా. మన భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళతో సమానంగా శోభాతృత్వం కలిగి సోదర భావంతో ఐక్యమత్యంగా కలిగి జీవించాలన్నటువంటి నేపథ్యంతోనే ఆయన 2 సంవత్సరాల కాలం పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రాసించి మరి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజు వరకు ఆయన రచించినటువంటి గ్రంథం ద్వారానే మరి ఎంపీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ప్రధానమంత్రి నుంచి, వార్డు మెంబర్ నుంచి ఎవరు ఏ విధంగా మనగలగాలి, ఎవరికి ఏ విధంగా రిజర్వేషన్ కేటాయించాలి అని ఆయన రాసిపెట్టిన వారి చదువుతోనే ఈ రోజు ప్రధానమంత్రి నుంచి, రాష్ట్రపతి నుంచి గ్రామీణ ప్రాంతాలలో మరి వార్డు మెంబర్ వరకు ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి మరి సోదరులారా, ఈ భీమరావు గారు అంబేద్కర్ యొక్క ముఖ్య ఆశయం ఏమంటే గ్రామం అంతా ఐక్యంగా ఉండాలి, అందరూ సమానంగా బ్రతకాలి, స్వేచ్ఛ వాయులతోనే మనగలగాలి, ఎవరు ఎత్తు లేదు, ఎవరు తక్కువ లేదు, ఎవరు కేటగిరీలోనే వాళ్ళు మనగలగాలనేటువంటి కృతనిశ్చయంతో ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు. అందరూ స్వేచ్ఛ వాయులతో బ్రతకాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆ మహానుభావుడు కోరుకుంటున్నాడు. ఈ సిద్ధాంతంతో, ఈ నినాదంతో మనం అందరము మనగలగాలని మనము భావించుకుందాం, జీవించుకుందాం. జై భీమరావు అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారికి. ఆయన రాసిన సిద్ధాంతాల ద్వారా ఈ రోజు మనము IAS, IPS కలెక్టర్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పిల్లోడు కూడా మనకు రిజర్వేషన్ ఉన్నాయి, కష్టపడి చదవండి, పై చదువులు చదవండి, ఉన్నత ఉద్యోగాలు సంపాదించండి. మన కోసమే రాశాడు. SC, ST, BC మైనార్టీ వాళ్ళందరికీ అందరూ కూడా కష్టపడి చదివితే ప్రతి ఒక్క రిజర్వేషన్ ద్వారా కూడా మనం ఉన్నత చదువులు సాధించుకుందాం. కాబట్టి అంబేద్కర్ రాసిన ఆయన కష్టపడిన శ్రమకాలం అంతా కూడా తన జీవితాంతం కూడా మన కోసమే శ్రమించి రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ఫాలో చేస్తూ కష్టపడి IAS, IPS కలెక్టర్లు కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు మనము ఎస్సీలు ఈ రోజు మనము ఎదగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకే మనకి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ముఖ్యంగా మనము చిన్న రాజకీయం కాబట్టి ఎక్కడికి ఎదగాలన్నా, మనము బాగుపడాలన్నా మనము అణిచివేసేవాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి. మనము ఇంత ధైర్యంగా పబ్లిక్ లో ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాం కారణం ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ వచ్చే అందరికీ నా యొక్క ధన్యవాదాలు.